ఆన్ చేశారా వదిన? మంచి నుంచి రాకపోతే ఇక్కడ యెహోవా దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా మనకున్నటువంటి వాక్యం తెలియజేస్తుంది. అయితే దేవుడు ఇక్కడ ఏదో దేవుడిని ప్రశ్నిస్తున్నాడా లేకపోతే అర్థిస్తున్నాడా అనేది మనం గ్రహించాలి. దేవుడిని కామన్ తండ్రి కొడుకు బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా? చూడకూడదు. కాబట్టి నాన్న నీకు కష్టపడుతున్నారంటే అవసరం అనుకుంటే డబ్బులు ఉంటే ఇస్తాడు, లేవనుకుంటే ఎక్కడో ఒకటి తెచ్చినా చేసే గుణం సహజంగా తల్లిదండ్రులకు ఉంటుంది. ఇక్కడ యెహోవా దేవుడు తన కుమారుడిని పంపించి ఇక్కడ శిలువకు అప్పగించినప్పుడు ఆయన మౌనంగా ఉండిపోవడం వలన ఈయన యేసుకుమారుడు శిలువ ఈ మాట పలకడం అనేది జరుగుతుంది. అయితే ఈ మాటకు ముందుగా శిలువలో మినిమం ఒక 6 అవర్స్ అంటే ఒక 6 గంటలు శిలువలోనే వేలాడుతూ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 9 గంటల కనుక శిలువ వేయబడితే 9 నుంచి 3 గంటల వరకు కూడా శిలువలోనే ఉన్నాడు. ఈలోపు సరే సంభాషణలో విధంగా చూస్తే ఇక్కడ మనం తట్టుకోలేని బాధ ఉన్నప్పుడు ఇలా ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా మనకి చెప్తాం. అయితే మీకు లేఖన భాగాల ప్రకారం నేను మనం తీసుకుంటే చీకట పడడం, సూర్యుడు అస్తమించుకోవడం ఇటువంటి మనకి మత్తయి సువార్తలో ఉంటే, అలానే కొంచెం త్వరగా తీస్తే ఒక 10 నిమిషాలు మ్యాక్సిమం కంక్లూజన్ చేస్తారు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఆమోసు గ్రంథం ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మచేయుదును. లేఖనముల ప్రకారం దేవుడు పుట్టక మునిపే దీనిని ఆమోసు గ్రంథంలో ప్రవచించడం జరిగింది. ఈ ప్రవచనాల లేఖన ప్రకారమే ఈరోజు దేవుడు సిలువేసే దినమున ఆయన సిలువేసిన రోజు పగటి వేళ చీకటి కమ్మెను అని వాటి ప్రధానికి లేఖన భాగంలో ఎప్పటి నుంచో చూపిస్తున్నాయి. ఇలానే నిర్గమకాండలో అందులో కూడా ఒక 3 డేస్ చీకటి కమ్మినట్టుగా ఉంటుంది. ఈ 3 డేస్ చీకటి కమ్మినప్పుడు అక్కడ కూడా మోషేకి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఫరో యొక్క సైన్యం చేసినప్పుడు ఆయన అక్కడ, కానీ ఆ దేశం అంతా చీకటి కమ్మింది, కానీ ఇశ్రాయేలుకు మాత్రమే చీకటి లేదు, ఆలయంలో మాత్రమే వెలుగు ఉంది. అంటే ఇశ్రాయేలు దేవునికి ప్రియమైన వారు దేవుడితో పాటు ఉన్నారు కాబట్టి వారికి అక్కడ వెలిగించినట్టుగా దేవుడు చూపిస్తుంది. అయితే ఇక్కడ దేవుడు తన కుమారుని శిలువకి అప్పగించినప్పుడు అసలు ఎందుకు ఇవ్వాలి? ఆయనకు అంత అత్యవసరం ఏమో. యెహోవా దేవుడు ఆయన కొడుకునే పంపించి ఎందుకు ఇవ్వాలి అంటే, సృష్టిని సృష్టించింది ఎవరంటే మనకి ఆదికాండంలోనే మొదట్లోనే ఉంటుంది. ఆయనే సృష్టించాడు కాబట్టి మానవ రూపంగా వీళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి పాపాలు లేకపోతే చేస్తున్నటువంటి కొన్ని ఘోరాలు చూడలేక మన భూమి మీద ఒక జాతి ఒక మాట మాత్రమే ఒకప్పుడు, అంటే ఒక కుటుంబమే ఉండేది. ఒక కుటుంబం మాత్రం అన్ని శాఖలు వెళ్ళిపోయి ఇలా ఉండగానే వాస్తవానికి దేవుడు సృష్టించిన తర్వాత దేశం మీద ఉంది, మొత్తం కూడా ప్రపంచం మీద ఉంది ఒకే కుటుంబం, ఒకటే భాష. తర్వాత శాఖలు వెళ్ళిన తర్వాత ఇలా మనకి వివిధ భాషలు వచ్చినాయి. అయితే వీళ్ళందరూ అప్పట్లో అబ్రహాం గారిని ఇస్సాకు నాకు బలిగా ఉన్నప్పుడు శ్రీరామకొండ వరకు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం గారు తీసుకెళ్తా ఉంటే ఇస్సాకు లేకపోతాం. ఆయన వెళ్ళేటప్పుడు నాన్న మన ఇద్దరు వెళ్తాను బలి ఇవ్వడానికి, కానీ మన దగ్గర కట్టెలు ఉన్నాయి, అంటించడానికి అగ్ని ఉంది, మరి గొర్రె నాన్న అడిగాడు.
ఉండాలి. దేవుడు మాట తప్పలేదు, అలానే కొడుకు బలిగా కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆయన పడేటువంటి బాధ దానివల్ల ఆయన నిలబడిపోతుంది. అంటే దాన్ని మనం ఎంత బాధపడో మనం చెప్పడానికి అవకాశం లేదు, కానీ ఎంతో వేదన పడి ఉంటాడు. అలా ఇక్కడ కూడా ఎవరో దేవుడు తన యొక్క సుపుత్రుడు ఇచ్చినప్పుడు ఇలా సిలువేసినప్పుడు ఆయన కూడా అంత గురించి బాధపడి ఉంటాడు. అయితే కానీ ఇక్కడ సెలవించడం అంటే తప్పనిసరిగా లోకానికి రక్షణ కలగాలి అంటే ఆయన యొక్క కుమారుడు శిలువ మీద మాను మీద వేలాడవలసిందే. మాను మీద మానంటే చెక్క మీద తప్పనిసరిగా వేలాడబడి శాపం ఉంది, శిక్షణ అప్పగించవలసింది. అందుకనే దేవుడు ఆ టైంలో యేసు వారికి సహాయం చేయాలంటే అది ఒక్క నిమిషంలో పడి కొన్ని వేల దూతలు కూడా పెట్టి ఆపగలిగేవారు. కానీ అలా చేసి ఉంటే ఈరోజు మనకి పశ్చాత్తాపం లేకపోతే మనకున్నటువంటి స్వస్థత లేకపోతే రక్షణ ఉండకపోయేది. పూర్వం మనకి అప్పట్లో కూడా బలు అనే కామం. ఇప్పుడు దేవుడి దగ్గరికి చెప్తాం, ఇవన్నీ అనాది కాలం నుంచి మనం చేస్తున్నాయి. చేస్తూ ఉంటే అదే ఇప్పుడు మనం వాడుతూ ఉంది. కాకపోతే మనం ఎక్కడి నుంచి నానేస్తాం అంటే యేసు ప్రభు అనేది ఎప్పుడైతే సిలువ పడ్డారో సిలువ తరువాత మన వాళ్ళు ఈ బలులు అనేవి మానేస్తారు. బైబుల్లో చూస్తే మనకి టోటల్ బలు ఎక్కడ ఎన్ని చూస్తున్నారు, ఎక్కడ మాట్లాడదాం కానీ ఏదైనా ఇక్కడ ఎక్కడ చూడండి ఏడ చూస్తున్నారు, చాలా చోట్ల చాలా ప్లేస్లో ఎప్పుడు వాళ్ళ యొక్క పొట్టేలను కానీ పావులను కానీ తొలిసు వాటిని ఇచ్చినటువంటి అనాది కాలం వచ్చేవి. అవి ఎప్పుడు సమాప్తమయ్యాయి అంటే యేసు గారు బలియాగమైన తర్వాత అవి సమాప్తం జరిగింది. అయితే మనకి యేసు గారు ఈ క్వశ్చన్ నాదేవా నన్ను చేయించుకొని క్వశ్చన్ వేసేటప్పుడు అంతకు ముందు రోజు అంటే మనం లూకాసు వార్త 25వ అధ్యాయము లూకాసు వార్త 40-41 వస్తుంది. తరువాత ఆయన బయలుదేరి తన వాడకు చొప్పున పండుగకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది. ఆ చోటు 40 ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశిస్తున్నట్టు అది ఇక్కడ యేసు గారు ప్రతిసారి కూడా వాడకు చొప్పున అంటే ఎప్పుడు వెళ్ళే విధంగా ఎప్పుడు చేసే దగ్గరికి వెళ్ళి ప్రేర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శిష్యులు అయితే వాళ్ళు మీరు శోధనలో ఉండకండి అని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్టు మనకి లేఖన వాక్యం. అయితే అక్కడ జరిగిందంటే 43వ వచనం చూస్తే, తండ్రి ఈ గిన్నె నా యొక్క నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించారు. అక్కడ యేసు గారు వాస్తవానికి ఇక్కడ చనిపోయే ముందు క్వశ్చన్ చేశాడు. అక్కడికి వెళ్ళి పర్మిషన్ అడిగారు. స్టార్టింగ్ అంటే రేపు జరుగుతున్నగా దానిని ఎలా ఫేస్ చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఒక అవకాశం ఉంటే మీరు ఇందులోంచి తప్పించవచ్చు కదా అని అక్కడ పర్మిషన్ అడగడం జరిగింది. ఇక్కడ కొంచెం ఇది సహించలేక తండ్రి నన్ను ఎందుకు ఇలా చేయవద్దు పెట్టామని చెప్పేసి ఈ సిలువ జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేయక వాస్తవానికి ఆ టైంలో దేవుడికి తోడుగా ఏవో దేవుడు ఒక దేవతను పంపించి ఆయన్ని ప్రార్థనలో బలపరిచినట్టుగా ఈ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత కుదిరితే ఒక ఇంటికి అయిన తర్వాత దాన్ని రిఫర్ చేయండి. అదే యేసు గారు అక్కడ పర్మిషన్ అడిగారు, అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ యేసు గారు మనకి ఇక్కడ దేవుడి తెచ్చుకోవాల్సి వస్తే పూర్తిగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 చూస్తే అందులో
ఆ 30వ వచనంలో ఏముందంటే యెహోవా తన సొంత కుమారుని మనకు బలి ఇవ్వడానికి వెనుకాడలేదు అని ఉంటుంది. ఎవరి కొరకు? మన కొరకు బలి ఇవ్వడానికి వెనుకాడలేదు. ఆయన సొంత కుమారుని బలి ఇవ్వడానికి వెనకాలంటే ఇక్కడ యేసు వారు పాపం చేశాడనా, లేకపోతే ఆజ్ఞలు మీరాడనా, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు? ఏమై ఉండొచ్చు అంటే యేసు వారు లోకం దగ్గర వచ్చినప్పుడు, లోకంలో నడుగా జన్మించినప్పుడు ముందుగానే ఈయన ఒక పర్మిషన్తో జన్మించడం జరిగింది. నువ్వు వెళ్ళేదే దేనికే అంటే లోపల ఉన్న పాపుల యొక్క పరిహారాంతమైన బలియాగం దానికి వెళ్తున్నావు కాబట్టి తప్పనిసరిగా ఈ శిలువ యాగం అనేది జరగాల్సింది. కాబట్టి యెహోవా దేవుడు ఎందుకు ఆయన ప్రియ కుమారునే మనకి ఇచ్చాడు అనేది అంటే ముందుగా సృష్టించింది ఎవరిని? ముందుగా సృష్టించింది ఎవరిని? ఆదం అంటే మనిషి. మనుషుల్ని ముందుగా ఒక మట్టి బొమ్మలు చేసి ఆదవంగా చేసి దానికి ఒక ఆహారం ఇచ్చి వాళ్ళు ఒక భూమి మీద విస్తృతం చేశారు. ఆయన ప్రేమగా తయారు చేసిన పిల్లలు వాళ్ళు చెప్పుతూ వాళ్ళు ఉండే విధానంలో వేరువేరుగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క పాపాల నిమిత్తమై ఈ బరులు దారులు అన్నిటి యొక్క రక్తాలతో చేస్తూనే ఉంటారు. కానీ పాపక్షమాపణ ప్రోక్షణ అనేది జరగదు. కాబట్టి ఇక్కడ యేసు వారి రూపంలో నరుని సృజింపజేసి ఆయన యొక్క కొడుకుని శిక్షించి ఆ శిక్షలో మానవాళి యొక్క పాపాలన్నింటినీ సృష్టి పెట్టాలని దేవుడు ఇక్కడ ఆయన యొక్క కొడుకుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే యోహాను సువార్త ఇది తీయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తుంటే యెహోవా దేవుడు అసలు ఆయన కుమారుని మనకెందుకు ఉంటాడు అనేది ఎంతో ప్రేమించను. చాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత అందరు చెప్పడానికి లేదు. ఇంత కాదు, ఇంత ఎంతో అంటే బహుగా ప్రేమించడం, బహుగా ఎంతో ఇన్ఫినిటీ. నువ్వు ఇంత దేవుడు ఇంతే ప్రేమించాలని చెప్పడానికి అవకాశం లేకుండా ఇక్కడ దేవుడు తన ప్రియ కుమారుని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మన కోసం బలిపడలేదు. ఎందుకంటే మనుషులనే వీళ్ళు పాపంలో పడి పాడైపోవడం అవుతుండడం వల్ల దేవుడు తప్పనిసరిగా పాప పక్షులు తగ్గించాలని కొడుకుని కూడా బలి ఇవ్వడానికి కారణం ఏంటంటే దేవుడు లోకానికి ఎంతో ప్రేమించాడు. ఎంతంటే ఇన్ఫినిటీ, ఇంత సంబంధం చెప్పలేదు. కాబట్టి ఆయన యొక్క కుమారుని మరణానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి రిప్లై లేకుండా మౌనంగా ఉండిపోయాడు అనేది మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రోజు చీకటి కమ్మింది. ఆయన చనిపోయే ముందు 3 గంటలప్పుడు చీకటి కమ్మిను అన్నారు. చీకటి కమ్మిందంటే చీకటి ఎందుకు కమ్మింది అని చెప్పుకోవాలంటే లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క, మనుషుల యొక్క, జాతుల యొక్క, వీరి యొక్క పాపాలు అధికంగా ఉండడం వలన ఆ చీకటి కమ్మి అంత పాపాలు పెరిగిపోయడం వల్లనే చీకటి కమ్మినట్టుగా కూడా కొంతమంది వక్తలు దీనిని తెలియజేస్తూ ఉంటారు. అయితే తప్పనిసరిగా యేసు వారు లోకంలో రావడం, ఆయన యొక్క పాప ఆయన మనకై బలి అర్పించడం, ఇవన్నీ కూడా యేసు వారు ఇవన్నీ చేయడం కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చారు. అలానే ఆయన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ శిలువ యాగానికి పాల్గొన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. విషయం ఏంటంటే తప్పనిసరిగా ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ నెరవేరుతూనే వస్తూ ఉన్నాయి. అట్లనే కొన్ని వేల సంవత్సరాలు రాసిన చీకట పడే మధ్యాహ్నం పూట అనేది అది కూడా దేవుడి యొక్క ఈ కార్యక్రమంలో నెరవేరినట్టుగా మనకి లేఖన వాళ్ళు తెలియజేస్తుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనంగా ప్రేమించడం కాకుండా వ్యక్తిగతంగా బాగుందాం, మంచిగా ఉండాలి, బాగా ఉంటుంది. కానీ తప్పనిసరిగా మనకి ఎదుటివారి మీద గౌరవం ఉండాలి. అలానే ఎదుటివారి మీద లేనుకొని అనుకోకూడదు, ఒకరిని దూషించే విధంగా ఉండకూడదు. సంపూర్ణత కలిగి తప్పనిసరిగా జీవించాలి. అంటే మనం
మనం కరెక్ట్ నరకపు అంచులపై స్వింగింగ్ చేస్తాం, అంటే వేలాడుతున్నాం. అంటే నరకపు అంచులపై వేలాడుతున్న మనల్ని రక్షించడం కోసం యేసు వారు శిలువలో పరిహారంగా మారడం జరిగింది. అయితే ఈ అంచుల నుంచి బయటికి రావాలని తప్పనిసరిగా దానికి నరకపు అంచుల నుంచి మనం కూడా స్వస్థతలోకి సంపూర్ణలోకి రావాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే మనల్ని ఒక సంపూర్ణ వ్యక్తిగాను లేకపోతే సంపూర్ణ మనిషిగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనం బైబిల్ చదువుతున్నాం, సేఫ్ లైఫ్ కానీ ఆచరించలేకపోతున్నాం. బైబిల్ చదవడం అనేది వాడుకగా కాకుండా నువ్వు ఒక వచనం చదివినా 2 వచనం చదివినా ఆ 2 వచనాలలో మనం ఏదో తప్పనిసరి ఏ వచనం నువ్వు బైబిల్ ఫలాని అదే అవసరం లేదు. కళ్ళు మూసుకుని తెలిసి ఒక్క ఉన్న దాంట్లో కాలేజీ పెట్టి చదివితే అది తప్పనిసరిగా ఆటంకంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు చదువు, ఎప్పుడు బైబిల్ ఎక్కడ వచ్చింది తప్పనిసరిగా మనల్ని కూర్చున్నట్టుగా ఉంటుంది. యాజ్ చేసినా మనల్ని వేరే చూపడమా లేకపోతే మీరు సరి చేయడం ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ ఒక్క వచ్చిన చదివినా దాన్ని మనం ఆశ్చర్య పరంగా పెట్టగలిగితే అది మనకి సంపూర్ణ శుద్ధత ఇస్తుంది. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఇచ్చిందాక ఈ అవకాశం గారికి